ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే పక్షులు అలా అరుస్తూ ఉంటే ఏంటా అని బయటకు వచ్చి చూస్తే చెట్ల పైన గూళ్ళు పెట్టుకున్నాయి. అవ్వ వాళ్ళు వేశారు, మా అవ్వ వాళ్ళు. చెట్లకి చూడండి ఎన్ని గూళ్ళు పెట్టుకున్నాయి. అసలు ఎంత బాగుంది కదండి, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా ఆడిస్తూ అలా సౌండ్ చేస్తూ ఉంటే పిచ్చుకలు. నాకైతే అక్కడ ఆ చెట్లు, ఆ పిచ్చుకలు అవన్నీ, ఆ రామచిలకలు అలా అన్నీ చూస్తూ ఉంటే అచ్చం అడవిలో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుందండి. చాలా బాగుంది. అందుకనే కదా చెట్లు పెంచితే చాలా బాగుంటుంది అంటున్నారు ఇళ్ళ దగ్గర. చెట్లు అయితే పెంచడం మాత్రం ఖచ్చితంగా చేయండి, ఓకేనా? చిన్న చిన్న తొట్లల్లో కూడా కనీసం బాగా ఉంటాయండి. పాట్స్లో పెంచుకుంటే చాలా బెటర్ అనమాట. మనకే మంచిది కదా, మనకు కూడా ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. చెట్లు ఉండడంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. మనం కూడా చూస్తూనే ఉండాలనిపిస్తుంది చెట్ల దగ్గర. నాకైతే చెట్లు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. అక్కడే జామ చెట్లు ఉన్నాయి కదా, అవి తినేసి కోతులు కూడా వస్తాయి అన్నమాట. కోతులు తినేసి జామకాయలు వేస్తాను. మాకు కూడా పక్కలోనే, అక్కడే ఉంది పక్కలోనే చెట్లు అనమాట. జామ చెట్లు కూడా మంచివి, చాలా పెద్దదైపోయింది. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. జామ చెట్టు కూడా నీట్గా చూడండి. రామచిలుకలు చూడండి అసలు ఎంత సౌండ్ చేస్తూ అడుస్తూ ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా. చిలకలు అయితే ఎవరికైతే ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే రామచిలుకలు అండి. అవి అలా ఎగిరిపోతాయి చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో వచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.